శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్ములను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధనలో ఆనంద పత్రిక, సంతోష పత్రిక అని పిలువబడుతున్నటువంటి ఫిలిప్పీలకు రాసిన పత్రికను మనము వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తాము. అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుకుందాము. 4వ అధ్యాయము 10వ వచనం. నన్ను గూర్చి మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితురని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయము దొరకకపోయాను. 12వ వచనము. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండియుండుటకును, ఆకలి కొనియుండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. 13వ వచనము. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. 18వ వచనము 19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆఖరి వచనము. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, అపోజినటువంటి పౌలు ఇక్కడ ఫిలిప్పీలను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. వారు తన గురించి యోచన చేశారు అని, మాటి మాటికి తన అవసరతలు తీరుస్తున్నారు అని, వస్తు రూపాన సహాయం చేస్తూ ఉన్నారు అని కృతజ్ఞతగా ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. అపోజినటువంటి పౌలు రోమా చెరసాలలో ఉన్నాడు. ఫిలిప్పీ గ్రీకు పట్టణము, యూరప్ ప్రాంతంలో గ్రీకు పట్టణముగా ఉంది. అపోజినటువంటి పౌలు ఆ ఫిలిప్పీ పట్టణములో పరిచర్య చేశాడు. అక్కడ సంఘము ఏర్పడింది. ఆ తరువాత తన ప్రయాణములో సువార్త నిమిత్తము ఇప్పుడు బంధకాలలో, చెరసాలలో ఉన్నాడు. పౌలేమో బంధకాల్లో ఉన్నాడు. ఫిలిప్పీ సంఘము యూరప్ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు ఈ ఫిలిప్పీ సంఘము చెరసాలలో ఉన్నటువంటి పౌలు గారి గురించి యోచన చేసింది అన్నాడు. మీరెన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరి. యోచనించడం అంటే ఆలోచించటం. పౌలు గారు బంధకాల్లో ఉన్నాడు. ఆయనకి ఏమైనా అవసరతలు, అక్కర్లు ఉన్నవా అని యోచించారు. రెండవది, మాటి మాటికి నా అవసరమునకు తీర్చుటకు సహాయం చేసిరి. ఒక్కసారి మాత్రమే కాదు, మరలా ఈ ఫిలిప్పీ సంఘము సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా యోచన చేయటము, సహాయం చేయటము, దీన్ని బట్టి పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. వారిని అభినందిస్తూ ఉన్నాడు. వారికి చేసిన పని అది మంచి పని అన్నాడు. ఎందుకు మంచి పని? వారు సహాయం చేయటం ద్వారా, యోచించి ఆలోచించి వారు సహాయం చేయటం ద్వారా సువార్త పనిలో మీరు నాతో పాలు పంపులు పొందుతున్నారు అన్నాడు. 1వ అధ్యాయము 3-6 కలిపి ఉన్నాయి. సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి అన్నాడు. నేరుగా వారు సువార్త ప్రకటించబడినప్పటికీ కూడా ఎవరైతే ప్రకటించేటువంటి వారికి సహాయం చేయటం ద్వారా
వీరు కూడా ఆ సువార్త విషయంలో పాలివారుగా ఉన్నాడు అని అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి అధ్యాయము 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అలానే ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు. నేను సువార్త పక్షంగా వాదించటం, బంధకాల్లో ఉండటం, ఈ విధంగా ఇటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. మీరు కూడా ఈ కృపలో పాలు పంపులు పొందుతున్నారు అనేటువంటి మాట జ్ఞాపం చేశాడు. 4వ అధ్యాయంలో కూడా మీరు ఈ విధంగా పాలు పొందుకునుట అనేది అది మంచి పని అనే మాట జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి 14వ వచనంలో, నా శ్రమలో మీరు పాలు పంచుకునేది మంచి పని అన్నాడు. ప్రియులారా, సువార్త కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఏ సహాయం చేసినప్పటికీ కూడా అది సేవకులకు కానీ అనేక రీతులుగా చేసిన ప్రతి సహాయము కూడా అది మంచి పని అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మంచి పని మాత్రమే కాదు, అది మనోహరమైన సువాసన అన్నాడు. 18వ వచనంలో అవి మనోహరమైన సువాసనయు అన్నాడు. అలానే దేవునికి ప్రీతికరము అన్నాడు, ఇష్టమైన యాగము అన్నాడు. ఒకటి ఇది మంచి పని, ఇది మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరం, ఇష్టమైనటువంటి యాగము అంటే అర్పణ, బలి, దేవునికి ఇచ్చేటువంటి అర్పణలో ఇది కూడా కానుకలుగా దేవుని పనికి సహాయం చేయటం కూడా ఇది ఇష్టమైన యాగముగా ఇక్కడ వ్రాశాడు. కాబట్టి ఈ ఫిలిప్పీ సంఘము యోచించి అవసరాలు తీర్చుట ద్వారా, అది డబ్బు రూపం కానీ వస్తు రూపం కానీ ఏ రూపంగా అయినప్పటికీ కూడా అవసరం తీర్చడం ద్వారా ఒక మంచి పనిని దేవుని దృష్టికి మనోహరమైన సువాసనగా, దేవునికి ప్రీతికరముగా, వారు ఇష్టమైనటువంటి యాగంగా చేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ శ్రేష్టమైన విషయం ఏంటంటే, అట్లని అపోస్తలుడైనటువంటి పౌలు వారిని బలవంతంగా నా గురించి ఆలోచన చేయండి అని చెప్పలేదు. ఈనాడు మనీ కొరకు, డబ్బు కొరకు అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మభ్యపెట్టడం, లేనిపోయిన అవసరతలు లేకపోయినప్పటికి కూడా పైకి చెప్పటం, ముందుగానే రకరకాల డీటెయిల్స్ ఇవ్వటం, పరోక్షంగా హింట్ ఇవ్వటం, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పని మనుషులను ప్రేరేపించడం, బలవంతం చేయటం, ఇవన్నీ కూడా పౌలు గారు చేయలేదు. పౌలు గారు ఏమీ వారికి పరోక్షంగా మనుషులను పంపించి నాకు సహాయం చేయండి అని చెప్పలేదు. ఇక్కడ ఒక చక్కని సౌందర్యమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వాతావరణం మనం చూస్తాం. దేవుని పనిని దేవుని విధానములో దేవుని మహిమ కొరకు చేస్తే దానికి దేవుని యొక్క వనరులు, సదుపాయాలు తప్పనిసరిగా ఉంటవి అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఏమీ ఆశించలేదు. అట్లని ఫిలిప్పీయులు ఆ పనినేమి తక్కువ చేసి మేము సహాయం చేయాల్సిన అవసరం లేదు అనుకోలేదు. ఈ రెండు కూడా స్వచ్ఛందంగా, పౌలు గారు ఆశించలేదు, ఫిలిప్పీ సంఘం కూడా స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నారో అది మనకు మాదిరికరంగా ఉంటుంది. అందువల్ల అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ తన యొక్క సంతోషము, సంతృప్తి, సమృద్ధి, చూడండి 10వ వచనంలో సంతోషించితిని అన్నాడు. అదే 11వ వచనంలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకొని ఉన్నాను అన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళితే సమృద్ధి అనే మాట 18వ వచనంలో నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది అన్నాడు. ఐ కెన్ యాక్సెప్ట్ ఆల్ థింగ్స్, నేను అన్ని స్థితుల్లో ఉండగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్
నేను సమస్తమును చేయటానికి కారణం ఉంది. ఐ హ్యావ్ ఆల్ థింగ్స్, నేను సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నాను అని బంధకాల్లో ఉండి పౌలు గారు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సంతృప్తి. అపోజిట్ పౌలు బంధకాల్లో ఉండి కూడా సంతృప్తిగా ఉండటానికి కారణం ఏమిటి? చాలాసార్లు మనకు తృప్తి లేనటువంటి జీవితాలు, ఎంత సంపాదించినా ఎన్ని ఉన్నప్పటికీ కూడా తృప్తి లేనటువంటి జీవితాలు, విసుగు, తొందర, ఆనందము, సంతోషమైనటువంటి జీవితాలు మనం చూస్తాం. కానీ ఇక్కడ అపోజిట్ పౌలు చెరసాలలో ఉండి, బంధకాల్లో ఉండి, నేను సంతృప్తిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నాకు సమృద్ధిగా ఉంది అనటానికి కారణం ఏమిటో ఒక 3 కారణాలు ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అందులో ఒకటి ఏమిటంటే దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు ఏ విధంగా సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. నేను యథార్థంగా, న్యాయంగా, విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి దేవుని విధానంలో తను పరిచర్య చేస్తున్నాడు కాబట్టి దేవుడు తప్పనిసరిగా తన అవసరతలు తీరుస్తాడు అనేటువంటి విశ్వాసము, ధైర్యము, ఓర్పు, సహనము అపోజిట్ పౌలుకు ఉంది అండి. కాబట్టి ఆయన ఫిలిప్పీ వారు ఇచ్చింది మంచిదే, కానీ వారు ఇవ్వాలి అని ఆశించలేదు, మరి ఒకరు ఇవ్వాలి అని కూడా ఆశించలేదు. పౌలు గారు ఏమిటంటే దేవుడు తగిన సమయమందు తప్పనిసరిగా సహాయం చేస్తాడు, సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. ఆలస్యం అనేది తృణీకారం కాదు. నా అవసరతలు దేవునికి తెలుసు. దేవుడు ముందుగా ఎరిగి ఉండటం మాత్రమే కాదు, ముందుగా సమస్తాన్ని ఏర్పాటు చేస్తాడు అనేది ఒకటి దేవుని యొక్క గొప్ప ఏర్పాటు. బైబిల్లో ఒక వాగ్దానం ఉంది. తన్ను ప్రేమించు వారికి, అనగా తన నామము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. ఇటువంటి ప్రేరేపణ తన అవసరతలు తీర్చడానికి, అక్కర్లు తీర్చడానికి ఫిలిప్పీలను ప్రేరేపించేవాడు దేవుడే. ఎపఫ్రదీతుల వంటి వారిని తీసుకుని వచ్చేవాడు దేవుడే. కాబట్టి మొట్టమొదట మనం ప్రతి విషయంలో కూడా సంతోషంగాను, సంతృప్తిగాను, సమృద్ధిగా ఉండవచ్చు, అనుభవించవచ్చు. ఎట్లా అంటే మన పక్షంగా దేవుడు తగిన సమయానికి ఏది అవసరమో దాన్ని ఏర్పాటు చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకము, విశ్వాసం ఉండటం. రెండవది ఏమన్నాడు అంటే, నాకు ఒక బలం ఉంది, దేన్నైనా ఎదుర్కోవడానికి, దేన్నైనా సవాళ్ళు కానీ, పరిస్థితులు కానీ, ఎదురయ్యేటువంటి సమస్యలు కానీ, వీటన్నిటినీ ఎదుర్కోవడానికి కావలసినటువంటి బలము అన్నాడు. ఏమిటా బలము? నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పన్నాడు. పరిస్థితులకు అతీతమైన, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, పర్యవసానాలు ఏ విధంగా ఉన్నా, అంతరంగంలో దేవుడిచ్చేటువంటి బలము. దేవుడు బలవంతుడు, మన దేవుడు శక్తి గలవాడు. ఆయన పునరుద్ధానుడు. మరణమును, సాతాన్ని, రోగాన్ని జయించినటువంటి గొప్ప శక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తి. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రతి పరిస్థితిలో కూడా ఇక్కడ చూడండి ఏమన్నాడు, మనల్లో మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడానికి ఒక చక్కని మంచి క్రియ, సత్క్రియ ఆరంభించిన వాడు దేవుడే అనే మాట ఉంది 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే 13వ వచనంలో, ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేవాడు వాడే. ఆయన సత్క్రియ ఆరంభించిన వాడు ఆయనే, కార్యసిద్ధి కలుగజేయువాడు కూడా ఆయనే. కాబట్టి దేవుడు నన్ను నా లోపల
చెట్టుకు వేరు కనపడకుండా ఏ విధంగా బలంగా పెరుగుతూ ఉంటుందో, ఇంటికి పునాది ఎటువంటిదో అట్లానే నా లోపల దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం ఉంది కాబట్టి, ఆయన పునరుద్ధాన బలం, ఆయన లేఖన శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం మనలో ఉంది కాబట్టి, ఏ స్థితి అయినప్పటికి కూడా ఇక్కడ 6 స్థితులు జ్ఞాపం చేశాడు. ఏమన్నాడు అంటే దీనస్థితి అన్నాడు, సంపన్న స్థితి అన్నాడు, కడుపు నిండి ఉండుటకును ఆకలిగొని ఉండుటకును అన్నాడు, సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అన్నాడు. ఈ నేర్చుకొనటము అనేది అనుభవపూర్వకంగా వచ్చేది అండి. కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు దీనస్థితి ఉంటుంది, కొన్నిసార్లు సంపన్న స్థితి ఉంటుంది, కొన్నిసార్లు కడుపు నుండి అనుభవాలు ఉంటాయి, ఆకలి ఉన్న అనుభవాలు ఉంటాయి, సమృద్ధి ఉన్న అనుభవాలు ఉంటాయి, లేమి ఉన్నటువంటి అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలన్నిటిలో కూడా దేవుడు తన బలాన్ని మనలో కార్యం చేస్తూ వాటిని ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తినిస్తాడు. తద్వారా సంతృప్తి, ఇది ఏదో స్వనీతి మీద బట్టి కాదు, కానీ దేవునిలో ఉన్నటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం ద్వారా కలిగేటువంటి సంతృప్తి. ఈ సంతృప్తి కలిగిన వారు ఇతరులతో కూడా పంచుకుంటారు. ఒకటి, దేవుని యొక్క ఏర్పాటు, ఏ సమయానికి ఏది అవసరమో దేవునికి తెలుసు కాబట్టి దేవుడు సమకూరుస్తాడు కాబట్టి సంతృప్తి కలిగి ఉండటం. రెండవది, ఒకవేళ ఏదైనా కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఆలస్యమైన బలపరిచేటువంటి దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి సంతృప్తి కలిగి ఉండటం. మూడవది ఏమన్నాడు అంటే దేవుని యొక్క వాగ్దానం ఉంది. 19వ వచనంలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్నాడు. ఇక్కడ ఫిలిప్పీలు కేవలము వారు అపోస్తలుడైన పౌలు యొక్క ఒక్కని యొక్క అవసరత వారు తీర్చారు, కానీ అయితే 19వ వచనంలో మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఎవరైతే అవసరతల్లో అక్కర్లో ఉన్న వారికి సహాయం చేస్తారో వారు విస్తార ఫలాన్ని పొందుతారు. అది వారు ఏదైతే ఇచ్చారో మరలా దేవుడు వారికి పుచ్చుకోవడానికి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు అనే వాగ్దానం ఇక్కడ ఉందండి. సాధారణంగా మనము లేమిలో మనకు ఉన్న దాంట్లో ఇస్తాము, కానీ దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకిస్తాడు అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే మాట ఉంది. కాబట్టి ఈ యొక్క గొప్ప వాగ్దానం, ఒకటి దేవుని ఏర్పాటు, సమస్తాన్ని దేవుడు జరిగిస్తాడు, ముందుగా సిద్ధపరుస్తాడు, అవసరమైతే దేవుడు పరిపాలన చేస్తాడు, దేవుడు ఓవర్ రూల్ కూడా చేస్తాడు. కాబట్టి దాన్ని బట్టి సంతోషము, సంతృప్తి, సమృద్ధి ఉండటం. రెండవది, ప్రతి పరిస్థితి ఎదుర్కోవడానికి దేవుడు బలాన్ని ఇస్తాడు. మన లోపల దేవుడు కార్యం చేస్తుంటాడు కాబట్టి సంతోషము, సంతృప్తి, సమృద్ధి. మూడవది, ఎవరైతే సహాయం చేస్తారో వారికి దేవుడు తన ఐశ్వర్యంలో నుండి ప్రతి అవసరం తీరుస్తాడు. దేవుని యొక్క వాగ్దానం ఉంది కాబట్టి దాన్ని బట్టి కూడా సంతోషము, సంతృప్తి, సమృద్ధి అనేది మనం ఇక్కడ చూస్తాం. ప్రియులారా, ఈ సమయంలో ఫిలిప్పీలను బట్టి మనం అభినందించాలి. వారికి ఆశ ఉంది కానీ అవకాశం లేదు. ఇవ్వాలని ఆశ ఉంది కానీ పౌలు గారు చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి అవకాశం లేదు. అవకాశం వచ్చినప్పుడు ఇచ్చారు. ఈనాడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ ఆశ లేనటువంటి, ఆసక్తి లేనటువంటి, భారం లేనటువంటిది మనం చూస్తాం. దేవునికి, దేవుని సేవకులకు, దేవుని పరిచర్యకు సంఘంలో ఇచ్చేటువంటి అలవాటు మనము నేర్చుకోవాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో రెండవది, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువుని ఇంకా విశ్వాసం ఉంచలేదో
వారు మొట్టమొదట ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. రెండవది, ప్రభువును నమ్ముకున్నటువంటి వారు ఈ ఫిలిప్పీల వలె యోచన చేయాలి, సహాయం చేయాలి. అది మంచి పని, అది దేవునికి మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరము, ఇష్టమైన యాగము. పౌలు గారి వలె ఎవరో ఇస్తారు అని కాకుండా సంతోషము, సంతృప్తి, సమృద్ధి కలిగి ఉండటం, దేవుని ఏర్పాటును బట్టి, దేవుని యొక్క బలమును బట్టి, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.